అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నూష. నేను మీకు ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో, ఈ స్టోరీలో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు దగ్గర 2 కుండలు ఉంటాయన్నమాట. ఒక కుండేమో చాలా పర్ఫెక్ట్ షేప్‌లో ఉండి, ఎటువంటి క్రాక్స్ లేకుండా, ఎటువంటి హోల్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్ షేప్‌లో పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంకో కుండ విషయానికొస్తే దానికి చిన్న హోల్ ఉండి, అక్కడక్కడ క్రాక్స్ ఉండి చాలా ఇంపర్ఫెక్ట్‌గా ఉండేదన్నమాట. కానీ రైతు రోజు ఈ 2 కుండల్ని కావిడిలో వేసుకొని ఊరి చివరిలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చేవాడనమాట. సో, మంచినీళ్ళు తీసుకొని ఫుల్‌గా 2 కుండల్ని ఫుల్‌గా నింపుకొని ఊరి చివరున్న బావి దగ్గర నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వచ్చేవాడనమాట. ఇంటి దగ్గరికొచ్చేసరికి ఏమయ్యేదంటే, ఈ 2 కుండల్లో పర్ఫెక్ట్‌గా ఉన్న కుండలో ఫుల్‌గా వాటర్ ఉండేయి. ఎందుకంటే దానికి ఎలాంటి హోల్స్, క్రాక్స్ ఏమీ ఉండేది కాదు. అలాగే ఏదైతే చిన్న హోలు, క్రాక్స్ ఉన్న కుండలో నింపిన వాటరు హాఫ్ వరకు ఖాళీ అయిపోయావనమాట. దారిలో అంతా పడిపోయేదనమాట. సో, ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు ఈ పర్ఫెక్ట్‌గా ఉన్న కుండ, ఈ పర్ఫెక్ట్‌గా లేని కుండతో అన్నదనమాట. ఏమని, "నువ్వు చూడు పర్ఫెక్ట్‌గా లేవు. నీ ఒళ్ళంతా క్రాక్స్ ఉన్నాయి. నీకన్ని హోల్స్ ఉన్నాయి. నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు. నేను వాటర్ ఫుల్‌గా తీసుకొస్తున్నాను. నేను రైతుకి చాలా హెల్ప్ చేస్తున్నాను. నీ వల్ల రైతుకి ఉపయోగమే లేదు. నువ్వు సగం నీళ్ళే తీసుకొస్తున్నావు" అని చెప్పేసి ఈ కుండ పర్ఫెక్ట్ కుండ ఏదైతే ఉందో అది ఇంకో కుండతో చెప్తదనమాట. అప్పుడు ఈ క్రాక్స్ ఉన్న కుండ చాలా ఫీల్ అవుతుందనమాట. అవును. నా యజమానికి నేను కంప్లీట్‌గా హెల్ప్ చేయలేకపోతున్నాను. నేను ఫుల్‌గా నీళ్ళు తీసుకురావడానికి హెల్ప్ చేయలేకపోతున్నాను. నా ఒళ్ళంతా ఇలా ఉండబట్టే గదా! నేనిలా ఉండబట్టే గదా! నేను నా రైతుకి నా యజమానికి నేను కంప్లీట్‌గా సపోర్ట్ చేయలేకపోతున్నానని చెప్పేసి చాలా బాధపడుతదనమాట. ఇలా ప్రతిరోజు రైతు వెళ్ళేవాడు. అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఈ కుండలో ఫుల్‌గా ఉండే వాటర్, ఈ కుండలో హాఫ్‌గా ఉండేవి. ఇలా జరుగుతున్నప్పుడు రోజు ఈ కుండని ఏడిపిస్తూ ఉండేది, ఎక్కిరిస్తూ ఉండేది. కొన్ని రోజులకి చూసాక కొన్ని రోజులయ్యాక ఈ క్రాక్స్ ఉన్న కుండకి ఒకరోజు సడెన్‌గా బర్స్ట్ అయిపోయి బాగా ఏడ్చేస్తూ ఉంటదనమాట. బాగా బాధపడిపోతూ ఉంటే అప్పుడు రైతు తన దగ్గరికొచ్చి అడుగుతాడనమాట. "ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు? నీకంత బాధపడాల్సిన అవసరం ఏముందని" చెప్పేసి అడిగితే, అప్పుడు ఆ పగిలిపోయిన కుండ చెప్తుంది, "నేను నా ఒళ్ళంతా ఇలాగా ఆహ్, మ మ ఇవి హోల్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకా క్రాక్స్ ఉన్నాయి. సో, ఇలా ఉండటం వలన నేను కంప్లీట్‌గా వాటర్ అనేది నేను ఇంటికి తీసుకురాలేకపోతున్నాను. ఓన్లీ హాఫ్ వాటరే వస్తుంది" అని చెప్పేసి ఆ కుండ చెప్తది. అప్పుడు రైతు అంటాడనమాట, ఇలా చెయ్యేసి, "నువ్వు దీని గురించి బాధపడుతున్నావా? సరే అయితే నేను నీకోటి చెప్తాను విషయం" అని చెప్పేసి రేపు మనం ఏదైతే వెళ్తామో ఆ బావి దగ్గరికి, ఆ బావి దగ్గర నుంచి ఇంటికొచ్చేటప్పుడు నువ్వు నువ్వు వచ్చే దారి అబ్జర్వ్ చెయ్యి అని చెప్పి చెప్తాడనమాట రైతు. సరే, తర్వాత రోజు పొద్దున్నే గూడా రైతు లేసి 2 కుండల్ని కావిడిలో వేసుకొని ఆ ఊరి చివరున్న బావి దగ్గరికెళ్తాడు. వచ్చేటప్పుడు ఈ పగిలిపోయిన కుండ వేపు ఉన్న దారిలో అన్నీ పూల మొక్కలుంటాయనమాట. రకరకాల రంగుల ఎరుపు, తెలుపు, పచ్చ అలాగ అన్ని రకాల రంగుల పూల మొక్కలు చాలా చక్కగా నీట్‌గా పెరిగి చాలా హ్యాపీగా ఇలా ఊగుతూ గాలికి అటు ఇటు ఊగుతూ చాలా అందంగా కనిపిస్తాయనమాట. అవి చూసేసరికి ఆ కుండకి మంచి ఆనందం కలుగుతుందనమాట. అబ్బా! ఎంత బావున్నాయి, ఈ పూలు చాలా బావున్నాయి, చాలా పచ్చగా ఉంది ఇక్కడంతా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ దారిలో పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు గూడా వచ్చినాయనమాట. అక్కడ ఉన్న పళ్ళని గూడా ఆహ్, చ అటు దారిన వెళ్ళే వాళ్ళందరూ చక్కగా కోసుకొని తిని చాలా ఆనందపడతా ఉంటారనమాట. ఇవన్నీ చూసి నా కుండ చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా అలాగే ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసాక మళ్ళీ ఆ కుండకి మళ్ళీ బాధేస్తుందనమాట. వీట్లి వలన ఏంటి నేనైనా గూడా తీరా వచ్చాక చూసుకుంటే మళ్ళీ సగం నీళ్ళే ఉంటాయనమాట కుండలో. మళ్ళీ వచ్చాక తను ఫీల్ అవుతా ఉంటదనమాట. అయినా నేను సగం కుండే నీళ్ళు తీసుకురాగలిగానని చెప్పేసి తన రైతుతో అంటే, అప్పుడు రైతు అంటాడనమాట, "నువ్వు అబ్జర్వ్ చేయలేదేమో, నువ్వు వచ్చే దారిలో నువ్వు పూల మొక్కలు, పండ్ల మొక్కలు చూసావు కదా" అని చెప్పేసి అడుగుతాడు. "అవును చూసాను" అని చెప్తది. "నువ్వు ఉండే దారిలోనే పూల మొక్కలు, పండ్ల మొక్కలు వచ్చినియి. నాకు నీ యొక్క సంగతి తెలిసే నేను ఈ సంవత్సరం మొదట్లోనే కొన్ని రకాల విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ నేలలో వేశాను. రోజు నీ ద్వారా కొన్ని నీళ్ళు ఆ మొక్కలకు అందుతాయని చెప్పేసి నాకు తెలుసు. సో, నువ్వు అంటే నీ యొక్క ఆహ్, ఆహ్, అంటే నీ ఇంపర్ఫెక్షన్ ఏదైతే ఉందో దాని గురించే పెరిగిన మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఈరోజు చాలా మందికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సో, ఏంటంటే నువ్వు ఇన్‌పర్ఫెక్ట్‌గా ఉన్నా గూడా నీ యొక్క ఇన్‌పర్ఫెక్షన్ గూడా పక్కన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి నువ్వు తెలుసుకోవాలని" చెప్పేసి అంటాడనమాట ఆ కుండతో. సో, ఆ రోజు నుంచి ఆ కుండ తన యొక్క వీక్‌నెస్ మర్చిపోయి
తను ఎంతో హ్యాపీగా ఉంటదనమాట. సో, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అందరికీ కొన్ని రకాల ఫ్లాస్ ఉంటాయి. కొన్ని రకాల క్రాక్స్ ఉంటాయి. కొన్ని రకాల లోపాలుంటాయి. కానీ మనకున్న వీక్‌నెస్‌ని, మనకున్న ఫ్లాస్‌ని అది ఒక మనకి ఆహ్, మనము ముందడుగేయడానికి అది మనల్ని ఆపకూడదనమాట. మనకేమన్నా తప్పులు, మనలో ఏమన్నా లోపాలున్నా గూడా అయి మన స్ట్రెంగ్త్‌గా చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళిన రోజు మనం లైఫ్‌లో తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తామనేది ఈ స్టోరీ ముఖ్య ఉద్దేశము. సో, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. పక్కన వాళ్ళని చూసి వాళ్ళది చేసేసారు, లేకపోతే వీళ్ళు ఇది చేస్తున్నారు, నేనెందుకు చేయలేకపోతున్నానని చెప్పేసి ఎప్పుడూ అనుకోవద్దు. వాళ్ళు చేయడానికి ఎంత కష్టపడ్డారనేది, వాళ్ళు చేయడానికి ఏ రకమైన స్టెప్స్ వేస్తే ఆ స్టేజ్‌కెళ్లారనేది మీరు తెలుసుకోండి. అంతేగాని నాలో ఈ లోపం ఉంది, నేను చేయలేనని మాత్రం మీరెప్పుడూ అనుకోవద్దు. మీరు తప్పకుండా మీ లోపాలని అధిగమించిన రోజున మీరు తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి తప్పకుండా ఇలాంటి మోటివేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ స్టోరీని షేర్ చేయండి. థ్యాంక్ యూ.